ఆ టైంలో వచ్చిన చాలా హిందీ సినిమాల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దాని మీద. హ్మ్. అలా ఆ జనరేషన్ యూత్ కి కనెక్ట్ అయ్యేటువంటి ఒక స్క్రిప్ట్ అనుకుని వచ్చారు ఈయన దగ్గరికి. వస్తే ఈయన పెద్ద అభ్యంతరం చెప్పలేదు. అభ్యంతరం ఏం చెప్పలేదు. ఎలాగూ సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాడు ఆయన. ఏ కథ అయినా పర్వాలేదు అన్న ధోరణిలో ఓకే చెప్పాడు. మొదలైంది బాపయ్య గారి డైరెక్షన్లో. ఎదురులేని మనిషి అనే సినిమా అది. ఓకే. సరే, ఎదురులేని మనిషి టైటిల్ అనౌన్స్ చేశారు వీళ్ళు. సినిమా షూట్ మొదలైంది. వాణిశ్రీ గారు హీరోయిన్, మహాదేవన్ గారు మ్యూజిక్. భారీ లెవెల్లో సినిమా. యాక్షన్ ఎపిసోడ్లు, ఆయన మారువేషాలు, గొడవ, చాలా కమర్షియల్ సినిమా అది. ఇలా చేస్తూ ఉండగా ఆ సినిమా షూటింగ్ టైంలోనే కృష్ణ ముకుంద మురారి అని ఒక పాట. ఆ పాట చిత్రీకరణ సందర్భంగా శ్రీను మాస్టర్ ఆయన కొరియోగ్రాఫర్, హ్మ్. హీరాలాల్ గారి బంధువు ఆయన. ఓకే. ఆయన కొరియోగ్రఫీలో జరుగుతుండగా వాణిశ్రీ గారికి ఆ మూమెంట్స్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించి రామారావు గారి దగ్గరికి వెళ్ళి, హ్మ్. అన్నగారు అక్కడ మూమెంట్స్ దారుణంగా ఉన్నాయి, మీరు ఓసారి చెప్తే బాగుంటుంది డైరెక్టర్ని పిలిచి. నేను చెప్పను, ఇది ఈ జనరేషన్ అభిరుచి అని చెప్తున్నారు వాళ్ళు యంగ్ పీపుల్ కాబట్టి. ఆ ప్రొడ్యూసర్కి 20-21 ఉంటాయి, అతను అలాగే డైరెక్టరు, వాళ్ళు ఈ జనరేషన్ బ్యాచ్, ఈ జనరేషన్ అభిరుచి అని చెప్తున్నారు. ఈ జనరేషన్ అభిరుచి ఏమిటో నేను చెప్పే పరిస్థితుల్లో లేను, కాబట్టి వాళ్ళు చెప్పింది చేయటం తప్ప ఆల్టర్నేటివ్ లేదు. ఒకవేళ ఇది ఇబ్బంది అనుకుంటే ఫర్దర్గా ఇలాంటి సినిమాలే వస్తాయి. చేయదలుచుకుంటే చేయటం, లేదంటే వదిలేసి వెళ్ళిపోవటం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, వెళ్ళిపోవాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి తప్ప వీళ్ళని కరెక్ట్ చేసే ప్రోగ్రాం పెట్టుకోవద్దు. నేను పెట్టుకోవట్లేదు. హ్మ్. నేను కూడా ఇంకా ఎక్కువ కాలం ఉండను ఇక్కడ. అందుకని వాళ్ళు ఈ జనరేషన్ అభిప్రాయాలు అని చెప్పినవి ఏదైనా నేను చేసేస్తా అని చెప్పాడట. చెప్పిన తర్వాత ఆవిడ, ఈయనే ఇలా మాట్లాడాడంటే పరిస్థితి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అక్కడి నుంచి ఆవిడ ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టింది ఎగ్జిట్. అలా వాణిశ్రీ గారికి ఐ ఓపెనర్ అయిన సినిమా కూడా ఎదురులేని మనిషి. ఓకే. ఆ సినిమా షూట్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది. అది చాలా బిగ్ హిట్ మాత్రమే కాదు, రామారావు గారికి అంటే అప్పటికి ఆయన ఆ తరహా పాత్రలు చేయలేదు, అలాంటి డాన్సులు, అలాంటి వ్యవహారం లేదు. హ్మ్. ఆయన కొంచెం జెంటిల్గా ఉండేవాడు, జెంటిల్ సినిమాలే చేసేవాడు. ఒక తరహాగా 72 నాటికి ఆయన బడిపంతులు ఇలాంటి సినిమాలు మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఇదేంటి, ఈ తరహా సినిమాలు ఏమిటి అనేటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ జనం చూశారు. ఆ సినిమా హిట్ అయిపోయింది, ఈ బ్యానర్ నిలబడిపోయింది. వైజయంతి మూవీస్కి పునాది వేసిన సినిమా ఎదురులేని మనిషి. ఆ తర్వాత మళ్ళీ రామారావు గారిని అప్రోచ్ అయ్యాడు. ఆయన మళ్ళీ డేట్స్ ఇచ్చేసరికి చాలా టైం పట్టింది. ఈ లోపు అడవి రాముడు, అక్కడి నుంచి ఆయనతో డాన్సులు చేయించడం అనే ప్రోగ్రాం మొదలైపోయి యమగోళ, అడవి రాముడు, ఈ హడావిడి జరిగిపోతున్న టైంలో మళ్ళీ ఈయనకి డేట్లు ఇచ్చాడు. యుగ పురుషుడు అనే సినిమా తీశాడు. హ్మ్. మళ్ళీ బాపయ్య గారే డైరెక్టరు. యుగ పురుషుడు నుంచి ఎన్టీ రామారావు గారికి యాక్స్ వాలేశ్వరరావుని తగిలించాడు. విజయవాడ యాక్స్ టైలర్స్ వాలేశ్వరరావు గారి దగ్గర కుట్టించుకునేవాడు ఆయన, అశ్విని దత్ గారు. అశ్విని దత్ ఆయన అడిగాడు వాలేశ్వరరావు గారిని, ఎన్టీ రామారావు గారికి కొంచెం వెరైటీ డ్రెస్సులు కుడతారా? అప్పటికి సినిమా ఫీల్డ్లో ఉన్న టైలర్స్ వాళ్ళే కుట్టేవాళ్ళు, ఆయనకి పెద్ద డ్రెస్ మీద ఇంట్రెస్ట్ తీసుకునేవాడు కాదు ఆయన. ఓకే. ఆ టైంకి ఏ కాస్ట్యూమ్ కావాలంటే అది. ఒక దేశోద్ధారకులు సినిమాలో మాత్రమే ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ఉంటాయి. విశ్వేశ్వరరావు గారు బాంబే నుంచి టైలర్లను తెచ్చి కుట్టించాడు. ఆ తర్వాత ఆయన దాని మీద శ్రద్ధ పెట్టేవాడు కాదు. అశ్విని దత్ గారు మళ్ళీ వాలేశ్వరరావు గారిని తీసుకెళ్లి ఎన్టీ రామారావు గారి కొలతలు ఇప్పించి, ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ గురించి ప్రపంచం మాట్లాడుకోవాలి అని చెప్పాడు. అప్పుడు ఆయన డిజైన్ చేశాడు. అప్పుడు కాలర్లు ఇలా ఉండేవి, కాలర్లు.
ఆ కాలర్లు, బెల్ బాటమ్, విపరీతమైన ఎలిఫెంట్ బెల్ టైప్ ప్యాంట్లు, ఓకే. ఈ డిజైన్ లోకి తీసుకొచ్చారు ఎన్టీఆర్ గారు. నా తర్వాత చివరి వరకు వాలేశ్వరరావు గారే ఆయనకి కాస్ట్యూమ్. అలా చివరికి కృష్ణ గారు కూడా వాలేశ్వరరావు గారి దగ్గరే కుట్టించుకున్నాడు, విజయవాడ యాక్స్ టైలర్స్ దగ్గర. అలా ఎన్టీ రామారావు గారితో వాలేశ్వరరావు గారిని సంబంధం కలిపింది దత్తు గారు. యుగ పురుషుడిలో నిజంగానే వెరైటీగా ఉంటాడు ఆయన, వెరైటీగా ఉంటాడు. పైగా అందులో కరాటే ఫైటర్గా నటించాడు ఆయన. అప్పుడే ఎంటర్ ద డ్రాగన్ ఈ సినిమాలు వచ్చినాయి, బ్రూస్లీ. ఓకే. అలా దానిలో ఆయన కరాటే ఫైటర్గా నటించటం, ఆ సినిమా కూడా సక్సెస్ఫుల్ మూవీ, హిట్ మూవీ. ఆ తర్వాత రామారావు గారు దొరకలేదు ఆయన, మళ్ళీ ఆ 2 సినిమాలే చేశాడు ఆయన. చేశాడు. ఈ లోపల ఆయన సినిమాల నుంచి రాజకీయాల వైపు ప్రయాణం మొదలైంది. మొదలైన తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మొదలైంది. నెక్స్ట్ ఎవరితో చేయాలి అనుకున్నప్పుడు కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరిని పెట్టి ఒక సినిమా తీయాలనుకున్నాడు. అనుకుని గురు శిష్యులు అనే సినిమా బాపయ్య గారి డైరెక్షన్లోనే ప్లాన్ చేశారు. రామారావు గారు వెళ్ళిపోతున్న దశ అది. ఓకే. ఆ టైంలో ఆ సినిమా చేశారు. అది కూడా పర్వాలేదు, వాటితో పోలిస్తే అంత కాదు కానీ పర్వాలేదు, అబోవ్ యావరేజ్ సినిమాగానే నడిచింది. ఆ తర్వాత నాగేశ్వరరావు గారితో కూడా 3 సినిమాలు చేశాడు ఆయన. 3 సినిమాల్లో ఒకటి వెంకటేష్ నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో బ్రహ్మరుద్రులు అని ఒక సినిమా చేశాడు. తర్వాత సుమంత్, అక్కినేని నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో పెళ్లి సంబంధం అని ఒక సినిమా చేశాడు. అలా నాగేశ్వరరావు గారితో 3 సినిమాలు చేశాడు. రామారావు గారితో 2 సినిమాలు, నాగేశ్వరరావు గారితో 3 సినిమాలు. అలా కృష్ణ గారితో గురు శిష్యులు తర్వాత మళ్ళీ కృష్ణ గారితో పెద్ద సూపర్ హిట్ సినిమా తీశాడు ఆయన, అగ్నిపర్వతం. అగ్నిపర్వతం కన్నా ముందు మల్టీ స్టారర్ సినిమా చేశాడు. కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరిని పెట్టి అడవి సింహాలు అనే పేరుతో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా, శ్రీదేవి, జయప్రద. అలా వెళ్తుంది సినిమా. అదొక చాలా భారీ ఎత్తున తీసిన సినిమా. అది తెలుగులో అశ్విని దత్ గారు సోలో ప్రొడ్యూసరు, హిందీలోనేమో రోజా మూవీస్ అర్జున్ రాజు గారితో కలిసి చేశారు. అది ఆ సినిమా కూడా బాగా డబ్బులు తెచ్చిన సినిమానే. ఓకే. ఈ ప్రయాణంలో ఆయన నెమ్మదిగా పంపిణీ రంగంలోకి విస్తరించాడు. డిస్ట్రిబ్యూషన్, వైజయంతి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉండేది విజయవాడ కేంద్రంగా. అలా ఆయన దాదాపు అందరు హీరోలతోనూ సినిమాలు చేశాడు, వీళ్ళు వాళ్ళు అని లేకుండా. రామారావు గారితో మొదలైంది, ఆయన లేడు ఎక్కువ రోజులు. ఈయన మొదలైన తర్వాత, ఈయన ప్రయాణం మొదలైందే 75 ఆయనతో మొదలైంది. 81కి ఆయన వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత దాదాపు అందరు హీరోలతోనూ ట్రావెల్ అయ్యాడు. కృష్ణ గారితో అయిపోయిన తర్వాత